మనకి వచ్చిన సమస్య మీ దృష్టికి కానీ మా దృష్టికి కానీ రాకుండా. ఏలూరు జిల్లాలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించిన టీడీపీ మహానాడు ఎన్టీఆర్ జయంతి వేడుకలు నాయకులు కార్యకర్తల సమన్వయంతో విజయవంతమయ్యాయని తెలిపారు. హైబ్రిడ్ వర్చువల్ విధానంలో జరిగిన ఈ మహానాడు అందరికీ మంచి అనుభూతి ఇచ్చిందని పేర్కొన్నారు. జిల్లాలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనడంతో రాష్ట్రంలో 2వ స్థానం సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు. క్లస్టర్ స్థాయిలో నిర్వహణతో ప్రతి ఒక్కరికి పాల్గొనే అవకాశం లభించిందని తెలిపారు. పండుగ కింద అందరికీ కూడా ఈ దఫా అవకాశం మరి క్లస్టర్ లెవెల్లో అందరికీ కూడా అందించడం జరిగింది. దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని దీన్ని ఘన విజయం చేశారు. ఈ సందర్భంగా మరి అందరికి కూడా క్లస్టర్ ఇన్ఛార్జీలు కావచ్చు, డివిజన్ ఇన్ఛార్జీలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తున్నాను. అదేవిధంగా అందరూ కూడా ఉదయం నుంచి కూడా 27వ తారీఖు ఉదయం నుంచి, అదేవిధంగా 28వ తారీఖున ఏదైతే ఎన్టీఆర్ గారు 103వ జయంతి జరిగిందో దాని సందర్భంగా కూడా అందరూ కూడా అటెండ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా మైటీడీపీ యాప్ ద్వారా అటెండెన్స్ కూడా వేయించుకోవడం జరిగింది. అదే సంస్థల ఎలక్షన్లో కూడా అదేవిధంగా ఏ అభ్యర్థిని ఇచ్చినప్పటికీ కూడా ఐకమత్యంతో ఆ అభ్యర్థిని గెలిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా భుజస్కంధాల మీద వేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, చక్కగా కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇచ్చి అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నాక మొట్టమొదటిసారిగా మహిళలందరికీ కూడా 33% ఏదైతే ఇచ్చారో దాన్ని స్వాగతిస్తూ డెఫినెట్గా రేపు రాబోన్న రోజులన్నీ కూడా మహిళలే తప్పని